భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు. మొదటి రోజు స్వతంత్ర జాతీయ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకపోగా రెండవ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మొట్టమొదటి నామినేషన్ వేశారు. 2 సెట్స్తో కూడిన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రతీక్ జైన్ కు అందజేశారు. అనంతరం రాష్ట్రంలో పినపాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమన్నారు వెంకటేశ్వర్లు. ఎక్కడికి వెళ్లినా కాంగ్రెస్ పార్టీని నియోజకవర్గంలో ప్రజలు ఆదరిస్తున్నారని అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10కి 10 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. ఈ నెల 30వ తారీఖు జరిగే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో పినపాక నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోందనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం పైన పూర్తి వ్యతిరేకతతో ప్రజలు ఉన్నారు. ఏ గ్రామం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా గానీ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల ఆదరణ చూపెడతా ఉన్నారు. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామనే విషయాన్ని కూడా మరి ప్రజలు చెప్తా ఉన్నారు. చాలా ఆనందంగా ఉంది. ఎన్నికలు జరిగే వరకు, పోలింగ్ వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం శ్రేణులంతా కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ పినపాక నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆ వైపుగా మేము కూడా ముందడిగేసి భారీ మెజార్టీతో పినపాక నియోజకవర్గం కాకుండా ఉమ్మడి జిల్లాలో 10 నియోజకవర్గాల్లో మరి మొదటి స్థానంలో భారీ మెజార్టీతో గెలిచే విధంగా పినపాక నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా కలిసికట్టుగా